రైతుగా సేంద్రియంగా పంటలు సాగు చేస్తూనే మరోపక్క వీలైనంత వరకు రసాయనాలు వాడని పంటల ఉత్పత్తులను సేకరించుకొని అమృతాహారాన్ని తయారు చేస్తున్నారు సేంద్రియ వ్యవసాయ రైతులు పిట్టల శ్రీశైలం దంపతులు. అందరికీ అవగాహన కల్పించే దిశగా ప్రతిరోజు స్థానికంగా గట్కేసర్లోని ఎన్ఎఫ్సి నగర్లో తమ వ్యవసాయ క్షేత్రంలోనే అమృతాహార కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని అంటున్నారు. ఈ అమృతాహారం ప్రత్యేకత ఏంటో ఓసారి తెలుసుకుందాం. జీవనశైలి మార్పుల వల్ల వస్తున్న రోగాల్ని మార్చుకోవడం కోసం మనము ఈ అమృతాహారాన్ని తయారు చేశాము. ఈ అమృతాహారాన్ని సూచించింది అమెరికాలో ఉన్న ఇరోమిషిన్యా అనే డాక్టరు. ఈ డాక్టర్కు ప్రత్యేకత ఉన్నది. ఆ కొలనోస్కోపీని ఇంట్రడ్యూస్ చేసిన డాక్టరు ఇరోమిషిన్యా తను ఎంజైమ్ ఫ్యాక్టరీ అని ఒక పుస్తకాన్ని రాసిండు. ఆ పుస్తకంలో 7 హ్యాబిట్స్ అని చెప్పి ఒక ప్రత్యేకంగా ఒక తను రూపొందించిండు. ఆ 7 హ్యాబిట్స్లో భాగంగా రూపొందించిన పదార్థాలు ఏవైతున్నాయో వాటిని మన ఇండియన్ కండిషన్లో ఏ రకంగా ఉపయోగించవచ్చు అని చెప్పి పార్వతీపురం చెందిన సర్జన్ అయిన డాక్టర్ రామ్మోహన్ రావు గారు అమెరికాకు వెళ్ళినప్పుడు అక్కడ ఈ ఎంజైమ్ ఫ్యాక్టరీ అనే బుక్ని చూసి దాంతో ఎంతో ప్రభావితమయ్యి హైదరాబాద్కు వచ్చి హైదరాబాద్లో కూడా తను వివిధ రకాలైన ఫార్ములాన్ని అబ్జర్వేషన్ చేసిన తర్వాత తను మన పార్వతీపురంలో తన మహర్షి క్లినిక్లో పొద్దున వచ్చే రోగులకు ప్రధానంగా ఈ అమృతాహారాన్ని ఇవ్వడంతో ఆయన క్లినిక్లో ప్రారంభిస్తున్నాడు. ఈ అమృతాహారము తీసుకోవడం వల్ల ఏవైతే ఆపరేషన్లు కానీ ఈ మనము సీజరింగ్ అంటాం, మన కత్తెరకు పని చెప్పకుండా ఉండే ఏ రోగాలను అని చెప్పి నయం చేయొచ్చు అని చెప్పి తను నమ్మి దాన్ని ప్రచారంలోకి తెచ్చిన రామ్మోహన్ రావు గారిని మేము ఆదర్శంగా తీసుకొని అమృతాహారాన్ని మేము హైదరాబాద్లోని గట్కేసర్లో మా పిట్టల న్యాచురల్ ఫామ్లో ప్రతిరోజు దాదాపు 50 మంది దాకా రోగులు వస్తున్నారు. వాళ్ళు ఈ అమృతాహారాన్ని స్వీకరించడంతో మేము ఉచితంగా ఈ ఆహారాన్ని ఇస్తున్నాము. అదే మాదిరిగా డాక్టరు నేలకొండపల్లిలో ఉన్న నేచురోపతి డాక్టరు రామచంద్రరావు గారి డైట్ ఏదైతుందో ఆకుకూరలతోటి జ్యూసులు, ఆ జ్యూసుల్ని కూడా మేము ఉచితంగా ఇస్తున్నాము. ఈ అమృతాహారాన్ని కూడా మేము ఇక్కడ ఉచితంగా ఇస్తున్నాము. దాదాపు 50 మంది ప్రతిరోజు వచ్చి ఈ ఆహారాన్ని తీసుకుంటున్నారు. తీసుకోవడంతో ప్రధానంగా మా దగ్గరకు వచ్చిన రోగుల్లో పీసీఓడి ప్రాబ్లము, షుగరు, బీపీ, థైరాయిడ్, తర్వాత ఈ పెరాలసిస్ వచ్చిన వాళ్ళకు కొంత కదలిక కనబడుతున్నాయని చెప్పి చెప్తున్నారు. అమృతాహారం తయారు చేసే విధానము ఏంటంటే 9 రకాల ధాన్యపు గింజలు, 9 రకాల పప్పు గింజలు, 9 రకాల పోపు గింజలు, 9 రకాల ఆకుకూరలు, 9 రకాల కాయగూరలు, 9 రకాల పండ్లు. ఇవేవి కూడా ఎక్కువ రేట్లు ఉన్నాయి కాకుండా మనకు నేచర్లో దొరికేటి, తక్కువ ధరలో దొరికేటి వాటికే మేము ప్రియారిటీ ఇస్తున్నాం. దాంట్లో భాగంగా ఎగ్జాంపుల్ మనం ధాన్యాల్లో వేస్తే కొర్రలు, సామలు, అరికలు, ఊదలు, అండుకొర్రలు, జొన్నలు, సజ్జలు, రాగులు, ఎర్ర బియ్యము, దంపుడు బియ్యము, తర్వాత నల్ల బియ్యము, ఇట్లా 9 రకాల బియ్యాల్ని వాడుతున్నాం. అట్లాగే పప్పులు వస్తే ఉలువలు, శనగలు, బఠానీలు, బొబ్బర్లు, పప్పు ధాన్యాలు ఉన్నాయి వాటిని వాడుతున్నాం. అట్లాగే 9 రకాల పోపు దినుసులు ఆవాలు, జీలకర్ర, మెంతులు, లవంగము, ఇలాచి, ధనియాలు, ఇట్లా 9 కంటే 20 నుంచి 30 దాకా కూడా ఇవి అవుతున్నాయి. వీటిని కలుపుతున్నాం. అట్లాగే ఆకుకూరలు వచ్చేవరకల్లా మనము ఈ పాలకూర, సుక్కకూర, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు ఇట్లాంటివి వాడుతున్నాం. ప్రధానంగా సొరకాయ, బెండకాయ, పొట్లకాయ, దోసకాయ, ఇట్లా మనకు అందుబాటులో ఉన్న కాయలు వాడుతున్నాం, కాయగూరలు వాడుతాం. అట్లాగే పండ్లకు వచ్చే వరకల్లా మన బూడిద గుమ్మడికాయ, తర్వాత మళ్ళీ ఈ పొప్పడికాయ, తర్వాత వాటర్ మిలన్, సంత్రాలు, ఇట్లా నీళ్ళ వచ్చేటి వాడుతున్నాం. ఫర్మెంటేషన్ చేసుకొని ఒక రోజు నిల్వ పెట్టుకున్న తర్వాత 2వ రోజు నుంచి ఈ వాడుతున్నాం. ఈ కాయగూరలు, పండ్లు, ఆకుకూరలు వీటన్నిటిని ఒక మిక్సింగ్ చేసి బియ్యము, తర్వాత పప్పులు, తర్వాత పోపు దినుసులు ఈ మూడింటిని పేస్ట్ లాగా కలుపుకొని వీటిలో కలిపి మొత్తంగా పొద్దున్నే మేము 7 గంటల వరకు తయారు అయ్యి 7:30 నుంచి 9 గంటల వరకు మా దగ్గరకు వచ్చే వాళ్ళందరూ కూడా మేము ఇది ఉచితంగానే పంపిణీ చేస్తున్నాం. డాక్టరు రామచంద్రరావు సూచించిన ఈ కషాయ ఏదైతే జ్యూస్ ఉందో మొదటగా గరక జ్యూసు,
రెండవది కొత్తిమీర పుదీనా తులసి ఒక జ్యూసు, తర్వాత పాలకూర కొత్తిమీర ఒక జ్యూసు, తర్వాత మన మునగాకు కొత్తిమీర ఒక జ్యూసు, తౌడు ఒక జ్యూసు, ఇట్లా సైక్లింగ్ చేస్తూ పోతున్నాము. ఈ పొద్దున్నే వచ్చిన వాళ్ళు ఈ జ్యూస్ తాగిన అరగంట తర్వాత ఈ అమృతాహారాన్ని తీసుకుంటున్నారు. ఈ అమృతాహారం తీసుకొని ఈ జ్యూస్ తాగి అమృతాహారం తీసుకోవడంతో దాదాపు 10-15 రోజుల్లో శరీరంలో మార్పులు రావడము గమనించి దాన్ని చాలామంది మా దగ్గరికి వచ్చి ఉచితంగా తీసుకుపోతున్నారు. నిజానికి మేము ఇది ప్రతిరోజు ఉచితంగా పెట్టాలని మా ఉద్దేశం కాదు. ఇది ఏంటంటే ఇది ఎట్లా తయారు చేసుకోవాలనే విధానం తెలియక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఈ తయారు చేసే విధానం ఇక్కడ కనుక చూసుకోగలిగితే కొన్ని రోజులు ఇక్కడికి రావడంతో వాళ్ళకి అర్థమవుతుంది. అర్థమైన తర్వాత ఎవరి ఇళ్ళలో వాళ్ళు తయారు చేసుకొని ఇది తాగాలని చెప్పి ఇది చూపిస్తున్నాము. ఇది ప్రతి చోట ఇట్లాగే నాలాంటి వాళ్ళు ఈ న్యాచురల్ పద్ధతిలో పండించిన ఆకుకూరలని గనక మనము ఈ జ్యూస్ల కోసం కనుక వినియోగించుకోగలిగితే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మనం ఈ న్యాచురల్ ఫార్మింగ్ చేస్తున్న రైతులు కూడా ప్రతి ఒక్కరూ ఈ రకమైన జ్యూసుల్ని కనుక మనం ఇంట్రడ్యూస్ చేయగలిగితే మనకు అదో రకంగా కూడా మనకు ఉపాధి కూడా మార్గంగా ఎంచుకోవచ్చు. కాబట్టి ఈ జ్యూసుల్ని మనము తయారు చేసి వాళ్ళకు ఉచితంగా మొదట మీరు పంపించేయగలిగితే చాలామందిని మనం ఆరోగ్యవంతులుగా ఉంచిన వాళ్ళం అవుతామని చెప్పి మనకు ఒక ఆ సంతృప్తన మిగులుతుందని చెప్పి నా అభిప్రాయం. ప్రతిరోజు మార్నింగ్ 7 గంటలకు అందరు వస్తారు. జ్యూస్ తాగి గ్రీన్ జ్యూస్ తాగుతారు, గరక జ్యూస్. తర్వాత అమృతాహారం ఇస్తాం, తినేసి వెళ్తారు. అందరికీ ఆరోగ్యం గురించి అందరికీ మంచిగా అనిపిస్తుందని అందరు వస్తున్నారు. గొంతు కూడా అందరికీ మంచిగా అవుతుంది, హెల్త్ అందరికీ మంచిగా ఉంది, షుగర్ అవన్నీ తగ్గుతున్నాయని చెప్తున్నారు. ఉచితంగా ఇది ఇవ్వడం ఉద్దేశం కాదు, వాళ్ళు కూడా వచ్చి చూసి వాళ్ళకు కూడా వస్తుంది కదా, చూస్తే వాళ్ళు కూడా ఇళ్ళల్లో వేసుకొని తినాలని ఇట్లా ఉచితంగా మేము చేసి అందరికి ఇస్తున్నాం. ప్రతిరోజు ఉదయం ఉచితంగా అందిస్తున్న అమృతాహార కార్యక్రమంలో గట్కేసర్ ప్రాంత చుట్టుపక్కల ఉన్న స్థానికులు ఎంతో ఇష్టంగా తింటున్నారు. ప్రకృతి సిద్ధంగా తయారు చేసిన ఇలాంటి అమృత ఆహారంతో ఆరోగ్యాన్ని సంపాదించుకోగలుగుతున్నామని స్థానికులు అంటున్నారు. వివిధ రకాల ఆకుకూరలతోటి పాలకూర, కొత్తిమీర, పుదీనాతో పాటు మునగాకు, వేపాకుకు సంబంధించిన ఈ రసాలను ఇస్తున్నారు. ఆరోగ్యానికి బీపీ, షుగరు ఇలాంటివి ఏవి కూడా మన దరిదాపులోకి చేరకుండా వీటిని ఉపయోగపడుతున్నాయి. చాలా వరకు ఇప్పటికి ఒక నెల రోజులుగా మేము నిత్యం అది సేవిస్తున్నాము. ఎవరికైతే అనారోగ్యాలు ఉన్నాయో వాళ్ళ అనారోగ్యాల నుంచి రికవరీ అయ్యేటట్టు, మరియు ఏంటంటే ఎవరైనా దీర్ఘకాలిక రోగాలు పడిన వారు కూడా ఇది జల్దిన రికవర్ అవుతాడు. ఇప్పుడు నేనే మామూలుగా పైల్స్ తోటి ఇబ్బంది అవుతుండే, నాకు ట్యాబ్లెట్స్ వాడుతున్నా. ఒక 1 మంత్ నుండి ఆహారం తీసుకోవడం వల్ల నాకు ట్యాబ్లెట్ కూడా బంద్ చేసిన. ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు హెల్త్ పూర్వకంగా కానీ దేని పూర్వకంగా కానీ చాలా చక్కగా బాగా పనిచేస్తుందండి. ఇవి అన్ని ఆర్గానిక్ కూరగాయలు, ఆర్గానిక్ రసాలు అవి తాగడం వల్ల మాకు ఎన్నో విధాలుగా మంచి జరుగుతుంది. నేలకొండపల్లి రామచంద్రరావు డాక్టర్ గారు చెప్పిన విధంగా గరక కానీ, కొత్తిమీర, పుదీనా రసం కానీ, మరియు పాలకూర, మెంతం కూర, కూరల రసాలతో తాగడం వల్ల ఎన్నో విధాలుగా మంచి జరుగుతుంది. నువ్వులు, గోధుమలు, ఈ రకంగా 9 ఐటమ్స్, ఒక్కొక్క దానికి ధనియాలతో 9 రకాలు. ఇవి తింటుంటే ఏమవుతుందంటే మంచిగా కూరగాయలు కటింగ్, ఫ్రూట్స్ ఇవి అన్నిటి ఉపయోగపడింది. పులుపు ఒక దగ్గర జమ చేసి 2 రోజులు 3 రోజులు పులుపు వస్తుంటే అది తినడం వల్ల ఏమవుతుందంటే ఈ స్టమక్ అనేది ఫ్రీనెస్ అవుతుంది, వాపులు పోతున్నాయి, షుగర్ బీపీ కంట్రోల్కి వస్తుంది, థైరాయిడ్ గిట్లా. ఇది 1 రోజు 2 రోజులు కాదు, ఒక 21 నుంచి స్టార్ట్ అవుతుంది ఆ రిజల్ట్ వచ్చేది. 21 డేస్ నుంచి రిజల్ట్ వస్తుంది. నవధాన్యాలు, అన్ని రకాల పండ్లు, అన్ని రకాల కూరగాయలు, ఆకుకూరలు, అన్ని రకాల వాటితోటి వాళ్ళిద్దరూ కట్ చేసి అందరికీ ఎర్లీగా లేచి వాళ్ళకు మా అందరి కోసము ఫుడ్ తయారు చేసి మా అందరికీ మీరందరూ ఆరోగ్యవంతులుగా ఉండాలి అని చెప్పి వాకింగ్ చేసుకోగానే ఇక్కడికి వచ్చి అమృతాహారం తింటున్నాం రోజు మేము. మరియు జ్యూస్ కూడా తయారు చేస్తున్నారు. ఆ జ్యూస్లో కూడా పుదీనా అన్ని రకాల మాకు కొన్ని ఆరోగ్యవంతమైన దినుసులన్నీ వేసి వాటిని కూడా జ్యూస్ లాగా తయారు చేసి మాకు ఇస్తున్నారు. మాకు తాగినప్పటి నుంచి చాలా యాక్టివ్గా ఉంది.